ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాక అమెరికాలో డేటింగ్ వెబ్సైట్లో కానీ ఎక్కడైనా సరే ఏజ్ అడగండి కంపల్సరీ. ఆ ఏజ్కి సంబంధించిన ఐడి కార్డ్ని ఆ అవతల అమ్మాయి నుంచి అడగండి. నేనేమంటున్నా డేటింగ్ వెబ్సైట్లో చాట్ చేయడం తప్పనంట్లా, అక్కడ నేను అంటుంది, ఇక్కడ కాదు, అక్కడ ఇలాంటివి చేసేటప్పుడు అటు నుంచి కంపల్సరీ ఐడి చూపించమని చెప్పి అడగండి. ఆ ఐడి చూసిన తర్వాత మీరు లవ్ చేస్తారా, హేట్ చేస్తారా, లేదంటే గర్ల్ ఫ్రెండ్ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, వాట్ ఎవర్. బట్ ఫస్ట్ ఐడి ప్రూఫ్ అడగడం చాలా ఇంపార్టెంట్. లేదంటే కనుక ఇలాంటి క్రైమ్ లో వెళ్ళి ఇరుక్కొని జీవితాన్ని ఇన్స్టెంట్ గా 15-20 సంవత్సరాలు 2-3 రోజుల్లో వాడు అసలు కనపడ్డాము. ఇమీడియట్ అరెస్ట్ అయిపోతాడు. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ లోనే వాడికి ఇమీడియట్ శిక్షలు పడిపోతాయి. డైరెక్ట్ జైలుకి వెళ్ళిపోతాడు. ఇంకా వాడిని ఎవడ కాపాడలేడు. మళ్ళీ బయటికి తీసుకురావడానికి కూడా ఉండదు చైల్డ్ అబ్యూజర్ కేసు. మీరు చెప్పారు కదా ఇప్పుడే, మన తెలుగు సంఘాలు కానీ అక్కడ లాయర్స్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. ఈవెన్ ఇండియాకి సంబంధించిన ఎంబసీ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ లేదు.